పిల్లలు మరో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం వర్డ్స్ ఎండింగ్ విత్ వై. ఈ వీడియోలో మనం వైతో ముగిసే పదాలను ఎలా చదవాలో నేర్చుకోబోతున్నాం. సామాన్యంగా వై యొక్క శబ్దం యు అవుతుంది, కానీ ఇంగ్లీష్లో ఎక్కువ పదాల్లో వై పదం చివరిలో వచ్చినప్పుడు దాని శబ్దం యు కాకుండా ఈ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇంగ్లీష్లో ఎక్కువ పదాల్లో వై పదం చివరిలో వచ్చినప్పుడు దాని శబ్దం యు కాకుండా ఈ అవుతుంది. పదండి ఒక పదం చూద్దాం. పదం COPY. పిల్లలు, ఈ పదంలో వై చివర వచ్చింది, అందువల్ల వై యొక్క శబ్దం యు కాకుండా ఈ అవుతుంది. పదండి ఈ పదం యొక్క ఉచ్చారణ చూద్దాం. COPY. COP యొక్క ఉచ్చారణ అవుతుంది కాప్. వై చివరిలో వచ్చినందున దాని శబ్దం అవుతుంది ఈ. కాబట్టి COPY యొక్క ఉచ్చారణ అవుతుంది కాప్ ఈ. కాపీ. కాపీ అంటే నకలు చేయడం. మరొక పదం చూద్దాం. ఆ పదం BODY. ఈ పదంలో కూడా వై యొక్క శబ్దం ఈ అవుతుంది. పదండి పదం యొక్క ఉచ్చారణ చూద్దాం. BODY. BOD యొక్క ఉచ్చారణ అవుతుంది బాడ్. వై యొక్క శబ్దం ఈ, కాబట్టి BODY యొక్క ఉచ్చారణ అవుతుంది బాడ్ ఈ, బాడీ. తర్వాత పదం చూద్దాం. ఆ పదం VERY. VER యొక్క ఉచ్చారణ అవుతుంది వెర్. వై యొక్క శబ్దం ఈ, కాబట్టి VERY యొక్క ఉచ్చారణ అవుతుంది వెర్ ఈ, వెరీ. తర్వాత పదం LILY. LIL యొక్క ఉచ్చారణ అవుతుంది లిల్. వై చివరిలో వచ్చినందున శబ్దం అవుతుంది ఈ, కాబట్టి LILY యొక్క ఉచ్చారణ అవుతుంది లిల్ ఈ, లిల్లీ. వర్డ్స్ ఎండింగ్ విత్ S. మనం చివరిలో ఎస్ అక్షరం వచ్చే పదాల ఉచ్చారణ నేర్చుకోబోతున్నాం. పిల్లలు, మీకు తెలుసు ఎస్ యొక్క శబ్దం స అవుతుంది. పదండి ఒక పదం చూద్దాం. ఆ పదం CAPS. CAP ఉచ్చారణ అవుతుంది క్యాప్. ఎస్ యొక్క శబ్దం స, కాబట్టి CAPS యొక్క ఉచ్చారణ అవుతుంది క్యాప్స్, క్యాప్స్. తరువాత పదం చూద్దాం. ఆ పదం SEEDS. SEED యొక్క ఉచ్చారణ అవుతుంది సీడ్. దానికి మనం ఎస్ యొక్క శబ్దం కలిపినప్పుడు పదం యొక్క ఉచ్చారణ అవుతుంది సీడ్స్. తరువాత పదం చూద్దాం. CUTS. CUT యొక్క ఉచ్చారణ అవుతుంది కట్. ఎస్ యొక్క శబ్దం స, కాబట్టి CUTS యొక్క ఉచ్చారణ అవుతుంది కట్స్.